భీమవరం నియోజకవర్గ సమస్యల్లో ప్రధాన సమస్య యనమదుర్రు డ్రైన్పై నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్డు లేకపోవడమే. యనమదుర్రు డ్రైన్పై కేజీఆర్ కాలేజ్ రోడ్లో గొల్లవాని తిప్ప, తోకతిప్ప గ్రామాల వద్ద 3 వంతెనలు గతంలో నిర్మాణానికి నోచుకున్నాయి. కానీ అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో ఈ వంతెనలు ప్రజలకు వినియోగంలోకి రాలేదు. అయితే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ 3 వంతెనలకు అప్రోచ్ రోడ్లకు అప్పటి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ సుమారు 38,50,00,000 నిధులను మంజూరు చేయించారు. అంతేకాకుండా భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా లక్షలాది రూపాయలను సొంతంగా వెచ్చించి R&B శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ఆర్కిటెక్ట్ కాలేజ్ ప్రొఫెసర్ల ద్వారా ఆధునిక డిజైన్లతో అప్రోచ్ రోడ్లు నిర్మించే విధంగా రూపకల్పన చేశారు. ఆనాడే ఈ అప్రోచ్ రోడ్ల పనుల నిర్మాణ నిమిత్తం మొదటిసారి టెండర్ను కూడా పిలిపించారు. కానీ ఒకే టెండర్ దాఖలు కావడంతో రెండోసారి టెండర్కు మళ్లీ కాల్ ఆఫర్ చేశారు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ టెండర్ ప్రక్రియ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. 2024 ఎన్నికల్లో భీమవరం ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. గత వైసీపీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఈ వంతెనల అప్రోచ్ రోడ్లకు మంజూరు చేయించిన నిధులకు ఇప్పటి ఎమ్మెల్యే రామాంజనేయులు టెండర్ పిలిపించి ఉంటే ఈ పాటికే అప్రోచ్ రోడ్ల నిర్మాణం జరిగి వంతెనలు ప్రజా వినియోగంలోకి వచ్చేవి. కానీ ఎమ్మెల్యే రామాంజనేయులు ఆ విధంగా కృషి చేయలేకపోయారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తుండగా ఇప్పుడు 3 వంతెనలకు గాను కేవలం 2 వంతెనలకు మాత్రమే అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సుమారు 22 కోట్ల వరకు నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో ప్రస్తుతం భీమవరం టౌన్ పరిధిలోని వంతెనలకు, గొల్లవని తిప్ప వంతెనలకు మాత్రమే అప్రోచ్ రోడ్ల నిర్మాణం కానున్నాయి. తోకతిప్ప వంతెనకు సంబంధించి మాత్రం నిధులు మంజూరు కాకపోవడంతో ఆ వంతెన అప్రోచ్ రోడ్ల పనులు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మంజూరు చేయించిన నిధులతో ఇప్పటి ఎమ్మెల్యే రామాంజనేయులు పనులు చేయించి ఉంటే ఈ 3 వంతెనలు కూడా అప్రోచ్ రోడ్ల నిర్మాణం జరిగేవి. ప్రస్తుతం మంజూరైన 22 కోట్ల నిధులతో నిర్మించనున్న అప్రోచ్ రోడ్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్కు సర్జరీ జరగడంతో శంకుస్థాపన వాయిదా పడింది. అయితే తిరిగి శంకుస్థాపన పనులు ఎప్పుడు జరుగుతాయనేది దానిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడుదల చేసే షెడ్యూల్ పైనే ఆధారపడి ఉంటుంది.